నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఇస్ రామ్ ఏపీ టెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, చివరి తేదీ ఏంటి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ 1A, పేపర్ 1B, అదేవిధంగా పేపర్ 2A, 2B వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అభ్యర్థులు ఉత్తీర్ణత కావడానికి కావాల్సినటువంటి కనీస మార్కులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు అక్టోబర్ 24 రోజున మనకు ఏపీ విద్యాశాఖ నుంచి మనకు ఏపీ టెట్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి ముందుగా మనం ఒకసారి అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి మనకు అక్టోబర్ 24న మొదలు కానుంది. అదేవిధంగా చివరి తేదీ చూసినట్లయితే మనకు నవంబర్ 23వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. అదేవిధంగా ఫీజు సంబంధించిన డేట్ కూడా సేమ్ డేట్స్ దీనికి వర్తిస్తుందన్నమాట. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి మనకు cse.ap.gov.in వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు అఫీషియల్గా లాగిన్ అయ్యి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియని మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రతి పేపర్కి ఇండివిజువల్గా 1000 రూపీస్, 1000 రూపాయలు ఫీజుగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనకు ముందుగా పరీక్ష సరళి అంటే పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే కంప్లీట్గా మనకు పేపర్ 1A కావచ్చు, 1B కావచ్చు, అటు 2A కావచ్చు, 2B కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకు 150 మార్కులకు 150 ప్రశ్నలకు గాను ఈ పేపర్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ప్రతి పేపర్కి కూడా అంటే ఇప్పుడు 1A, 1B వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా కావచ్చు, ఈ పరీక్ష సమయం చూసినట్లయితే 2 గంటల 30 నిమిషాలు దీనికి మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జామ్లో వచ్చేసరికి మనకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం, దీంట్లో మనకు ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది దీంట్లో మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ మనకు పేపర్లు సంబంధించినటువంటి ముందుగా చూసినట్లయితే పేపర్ 1AB దేనికి సంబంధించి ఒకసారి చూద్దాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి మనకు 1A, 1B కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 2A, 2B అంటే పేపర్ 2 ఏదైతే ఉందో దీంట్లో AB ఏదైతే ఉందో ఇది 6th క్లాస్ నుంచి 8th క్లాసులకు బోధించడానికి అభ్యర్థులకు ఉండాల్సినటువంటి కనీస అర్హత అనమాట. సో ఇది పేపర్ 2A, 2B అనమాట. ఇందులో అభ్యర్థులు ఎవరైతే డిఎడ్ మరియు బిఎడ్ రెండు చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరు అంటే డిఎడ్, బిఎడ్ రెండు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు పేపర్ 1కు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పేపర్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం, పేపర్ 1, 2 రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీకు కంపల్సరీగా డిఎడ్ ఉండాలి, బిఎడ్ ఉండాలి. రెండు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక్కడ మనకు 1A, 1B, 2A, 2B అని చెప్పుకున్నాం కదా, అది ఏంటిదని ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ 1A, 1B ఏంటంటే 1A అనేది మనకు నార్మల్ టెట్, అదేవిధంగా 2A కూడా నార్మల్ అనమాట. కానీ 1B, 2B ఈ రెండు ఏంటంటే స్పెషల్ బిఎడ్ సంబంధించినవి, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో బోధించడానికి మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్పెషల్ బిఎడ్ చేసి ఉండాలి, లేదంటే స్పెషల్ డిప్లొమా సంబంధించి ఉండాలన్నమాట. అది 1B, 2Bకి సంబంధించినది. సో మనం ఒకసారి ఇండివిజువల్గా 1Aకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది, 2Aకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది, 1Bకి సంబంధించినటువంటి 2Bకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అభ్యర్థులు 1Aకి సంబంధించినటువంటి పేపర్ టెట్ 1Aకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు 2011 తర్వాత అర్హతలు పొందిన వారు ఎవరైతే ఉంటారో వీరు ఏంటంటే 2011 తర్వాత ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్క్స్ అనేది పొంది ఉండాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 45% మార్కులు ఉంటే సరిపోతుంది ఏది ఇంటర్మీడియట్లో. దీంతో పాటుగా 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ 2 ఏళ్ల డిప్లొమా లేకపోయినట్లయితే అంటే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఏది పేపర్ 1Aకి సంబంధించింది. ఇంటర్మీడియట్తో పాటుగా ఈ 2 ఏళ్ల డిప్లొమా లేనిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఒకవేళ అది లేకపోతే 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా వారు కూడా పేపర్ 1Aకి సంబంధించినటువంటి రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా.
ఒకవేళ 2011కి ముందు అర్హతలు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే 2011 కంటే ముందు పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్కులు ఉంటే సరిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నాము, ఆఫ్టర్ 2011 తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 50% మార్కులు ఇంటర్మీడియట్లో ఉండాల్సి ఉంటుంది. కానీ 2011 కంటే ముందు పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రం 45% ఉంటే సరిపోతుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 40% ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది 1Aకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి పేపర్ 2Aకి సంబంధించినట్టు చూసినట్లయితే 2011 తర్వాత పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతోటి గ్రాడ్యుయేషన్ అనేది పొందాల్సి ఉంటుంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ కావచ్చు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 45% మార్క్స్, అంటే 45% తోటి వారు డిగ్రీ పట్టా పొంది ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా కంపల్సరీగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట, అంటే ఉండాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనటువంటి అభ్యర్థులు ఉంటారో, అంటే డిగ్రీతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 4 ఏళ్ల బీఎడ్ లేదంటే BA-ED, BA-ED లేకపోతే బీఎస్సీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, బీఎస్సీలో మళ్ళీ ఎడ్యుకేషన్ సంబంధించింది, దీంట్లో 4 ఇయర్స్ కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పేపర్ 2Aకి సంబంధించిన టెట్ రాయడానికి ఎలిజిబుల్ కలిగి ఉంటారు. ఒకవేళ, అంటే ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను, ఇటు డిగ్రీ ఉండాలి, దాంతో పాటుగా బీఎడ్ ఉండాలి. ఒకవేళ బీఎడ్ లేనటువంటి అభ్యర్థులు ఈ 4 ఇయర్స్ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. 2011కి ముందు అర్హతలు పొందినటువంటి వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు కనీసం 45% మార్కులతోటి గ్రాడ్యుయేషన్ పొంది ఉంటే సరిపోతుంది. 2011 తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళు 50% మార్కులు, 2011కి ముందు పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు 45% మార్కులతోటి డిగ్రీ పట్టా పొంది ఉంటే సరిపోతుంది. ఎస్టీ, ఎస్సీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు, అదేవిధంగా బీసీ అభ్యర్థులు వీరికి 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఎవరు? 2011కి ముందు పాస్ అయినటువంటి అభ్యర్థులు. దీంతో పాటుగా 1 సంవత్సరం బీఎడ్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది బిఫోర్ 2011కి పాస్ అయినటువంటి వాళ్ళు. సో ఇది పేపర్ 2Aకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే పేపర్ 1B, 2Bకి సంబంధించిన, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది అర్హతలు చూసినట్లయితే పేపర్ 1B కోసం ఇంటర్మీడియట్, పేపర్ 2B కోసం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా RCI నిబంధనల ప్రకారం నిర్దేశించిన స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే 1Bకి అప్లై చేసేటువంటి వాళ్ళు ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా పేపర్ 2Bకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు, అంటే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దాంతోపాటు డిగ్రీ ఇన్ స్పెషల్ బీఎడ్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి కనీసం మార్కులు ఎంత అంటే 45%గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనీసం 45% మార్కులతోటి పట్టా ఉంటే సరిపోతుంది. వీరు పేపర్ 1B, 2B స్పెషల్ బీఎడ్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ ఏదైతే ఉందో, స్పెషల్ స్కూల్స్కి సంబంధించిన టెట్ ఏదైతే ఉందో అది రాయడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే చివరిగా మనము టెట్ క్వాలిఫికేషన్ మార్క్ ఏంది, అంటే మనకు టెట్ క్వాలిఫై కావడానికి ఎన్ని మార్కులు వస్తే సరిపోతుందనే దాని గురించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఉత్తీర్ణత శాతము 60%. అంటే అవుట్ ఆఫ్ 150లో 60% మార్క్స్ రావాలి. 60% అంటే ఎంత? 90 మార్కులు. 90 మార్కులు దాటితే అభ్యర్థులు, అంటే 90 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా టెట్ క్వాలిఫై అవుతారని చెప్పి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 50% మార్కులు రావాల్సి ఉంటుంది. 50% మార్కులు అంటే 75 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎంతకి? 150 మార్కులకి. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 40% మార్కులు వస్తే సరిపోతుంది. 40% అంటే 60 మార్కులు వస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 150కి. సో అభ్యర్థులు మీకు క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి కనీసం 150కి 90 మార్కులు రావాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు 75 మార్కులు, ఎస్టీ, ఎస్సీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీరికి 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఇది మనకు టెట్ సంబంధించినటువంటిది ఏపీ టెట్ యొక్క క్వాలిఫై మినిమం మార్క్స్ అనమాట. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనము టెట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా పేపర్ 1A, 1B, 2A, 2Bకి సంబంధించినటువంటి సపరేట్గా మనకు ఎలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉండాలనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. చూస్తూనే ఉండండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్.